టీడీపీ కార్యాలయంలో కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మున్సిపల్ కార్మికులు 9 రోజులుగా ధర్నాలు చేస్తుంటే వాళ్ళని అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ వారు 23 రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే పట్టించుకునే నాదుడే లేడని, వాళ్ళని అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఖండించారు. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ కి ముందు కార్మికులను పర్మనెంట్ చేస్తానని, వారికి జీతాలు పెంచుతానని మాట ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వాళ్ళని అరెస్టు చేయడమే సరైన న్యాయమా అని కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రశ్నించారు. అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు పోల్పిన అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కూడా విఫలమైపోయారని ఆయన మీడియా ద్వారా తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పను, మడవ తిప్పను. కాకముందు అదే మాట, అయిన తర్వాత అదే మాట. రెండో తప్పాడు, రెండో తిప్పాడు. పోయినసారి ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్రలో అనంతపురంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదేంటన్నా పెద్ద సమస్య, ఈ చెప్తే నేను విన్నాను, చూశాను, వచ్చిన 6 నెలల్లో మీ అందరినీ పర్మిట్ చేస్తా, 6 నెలల్లో మీకు పనికి సమాన వేతనం ఇస్తా, 6 రోజుల్లో సిపిఎస్ విధానం రద్దు చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు అవుతా ఉంది దాదాపు. ఈ రోజుకి అతి లేదు. ఆ కార్మికులు ముఖ్యమంత్రి చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగి వాడు చెప్పులు అరిగిపోయినాయి. పాపం అదేం పరంగా అన్నాడు, ఈరోజు ఏమైపోయింది? 9 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీలు 23 రోజులు సమ్మె చేస్తున్నారు. పట్టించుకునేవాడే లేడు. అంగన్వాడీ మీద అయితే లేడీస్ అయినప్పుడు లేడీ పోలీసులు పట్టుకోవాలి, మగ పోలీసులు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం దారుణం. ఇంతకన్నా నీచమైనటువంటి విధానం కొట్టలేదు. ఇటువంటి ఈ నీచమైన ప్రభుత్వానికి రేపు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని కూడా తెలియజేస్తారు. ఈ రోజు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చేసే పని మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు, మనందరి ఆరోగ్యం కాపాడుకుంటూ వాళ్ళ ఆరోగ్యం చెడగొడుతున్నారు. ఇదే జగన్ గతంలో ఏమన్నారు, వాళ్ళకి ₹1,00,000 ఇచ్చినా ఈ పని వీరు తప్ప ఎవరు చేయరు అన్నాడు జగన్. మర్చిపోయిందా, మర్చిపోయావా అని అడుగుతున్నా. వాళ్ళు మనుషులా చూడండి. ఈరోజు 9 రోజులు వాళ్ళు చేయటం న్యాయమైన కోరికలే. మీరు చెప్పింది మీరు చేస్తారండి వాళ్ళు అడిగేది, ఇంకోటి కాదే. మరి పోయిన సంవత్సరం మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తే ఇక్కడ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్. ఆయన చొక్కా చించుకొని కార్మికుల హక్కుల కోసం పోరాడతాను, కార్మికులే నేనే కార్మికులు, మా ప్రభుత్వం వస్తే వెంటనే వారిని ప్రైవేట్ చేయడానికి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం. ఎక్కడ పోయావు? 9 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తుంటే ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడ దాక్కున్నావు? వాళ్ళు ధర్నా చేసే దగ్గర మాత్రమే ఉండాలా, పక్కన వాటికి వెళ్తున్నావు. అంగన్వాడీలు 23 రోజులు ధర్నా చేస్తుంటే ఏం చేస్తున్నారు వైసీపీ మంత్రులు? ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు? గాడిలు చేస్తున్నారా మీరు? కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ముఖ్యమంత్రితో మాట్లాడతాం అని ఏదైనా చెప్పారా? లేదే, ఏమీ లేదు. వాళ్ళ సమస్య చెప్పేది లేదు, వినేవాడు లేడు. అష్ట దరిద్రపు ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో అని మున్సిపల్ కార్మికులు ప్రజలు అనుకుంటున్నారు, అంగన్వాడీలు అనుకుంటున్నారు. మేము కాదు. నువ్వు పర్మిట్ చేస్తామని తప్పించుకున్నావు, పనికి తగ్గ వేతనం ఇస్తామని తప్పించుకున్నావు, సిపిఎస్ విధానం రద్దు చేస్తామని తప్పించుకున్నావు, అంగన్వాడీ టీచర్లకి అంగన్వాడీలందరికీ నేను న్యాయం చేస్తాను, నేను వస్తాయి అక్క చెల్లెమ్మలకి అనే మాట ఏమైంది? నీకు చెల్లెమ్మంటే లెక్కలేదు, అమ్మాట లెక్కలేదు. నీ చెల్లెని తరవేశావు, నీ అమ్మ తరవేసిన తర్వాత, నీ చెల్లిని నీ అమ్మగారు తరవేసిన తర్వాత మిగతా చెల్లెమ్మలు మిగతా అమ్మలంటే ఏం గౌరవం ఉంటుంది నీకు? నువ్వు ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి, నువ్వు ఒక పరికమైన ముఖ్యమంత్రి. అటు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దొరకడం మన దౌర్భాగ్యం అని చెప్పి నేను నమోదు చేస్తా ఉన్నాను. ఈరోజు చూస్తే చెత్త పన్ను వసూలు చేసిన చెత్త ప్రభుత్వం ప్రతి ఇంట్లో, నెల్లూరు పట్టణంగా రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఇంట్లో చెత్త 10 రోజులు పెరిగిపోయింది. రోడ్లలో ఎక్కడ పడిన చెత్త పెరిగిపోయింది. అదే రకంగా డాక్టర్ల ముందైతే ప్రమాద
అది ఏ రోజుకి ఆ రోజు క్లెయిమ్ చేయకపోతే ఎవరు పుచ్చుకున్నా కూడా అది విషయం ఉండే పరిస్థితి ఉంది. నేను డాక్టర్లు మాట్లాడేది అందరు ఇదే ఉంటారు. ఏ శుభ్రపరిచే పరిస్థితి లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? ఎందుకు ఈ ఎమ్మెల్యే చూడలేకున్నాడు? ఎమ్మెల్యేకి పట్టవా ప్రజా సమస్యలు? ఎమ్మెల్యే కేవలం ఇసుక అమ్ముకోవటం, మొదటి కాలంలో కోట్లు దండుకోవటం తప్పేదో తెలుసా? నువ్వు మంత్రిగా ఫెయిల్, ఎమ్మెల్యేగా ఫెయిల్. అట్టర్ ఫ్లాప్ మంత్రివి, అట్టర్ ఫ్లాప్ ఎమ్మెల్యే అనేది అల్లాడిపోతున్నారు ప్రజలు చెత్త దుర్వాసంతో. ఏం చేయాలని చెత్త పనులు అంటారు. ఈరోజు ఎందుకు చెత్త ఎత్తడం లేదు? ఎత్తే పరిస్థితి లేదు. కనీసం వాళ్ళు పట్టించుకునే మంత్రి లేరు, ఎమ్మెల్యే పోయే పరిస్థితి లేదు, వాళ్ళతో చర్చ జరిపేవాళ్ళు లేరు. వాళ్ళు అడిగేది ఏమిటి? వారి మీద చేయకపోయినా మా పనికి తగ్గ సమాన వేతనం ఇస్తామని చెప్పారు. మీరు చెప్పిందే 26,000 మంది పడుతున్నారు.